హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంకా మేము ఒడిశాలోనే ఉన్నాం కాబట్టి ఇక పూరి జగన్నాథ్ స్వామి దర్శనం అయితే చేసుకోవడానికి అయితే మేము ఒక టెంపో అయితే ఇట్లా మాట్లాడుకున్నాం. దీంట్లో దాదాపు ఒక 20 మంది అయితే అందరం అయితే ఇలా సెట్ అయిపోయినాం. ఇంకా మనకి ఇక్కడ నుంచి అయితే పూరి జగన్నాథ్ దేవాలయానికి 100 కిలోమీటర్స్ అవుతుంది. సో అందుకని ఇక దగ్గరనే ఉంది కదా, ఇంత దూరం వచ్చినాం కాబట్టి దర్శనం అయితే చేసుకుందామని చెప్పేసి అయితే మేము అందరం అయితే బయలుదేరినాం. ఇంకా మా శంకర్ గారి మ్యారేజ్ అయితే నైట్ 3 అయితే అయ్యిండే, చాలా లేట్ అయ్యిండే. మార్నింగ్ కూడా లేస్తామో లేవని అనుకున్నాం, కానీ అందరం అయితే లేచి అయితే రెడీ అయితే అయిపోయినాం. వీళ్ళంతా మా సబ్స్క్రైబర్లు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఓకేనా? టుక్కు 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 అని లైక్ కొట్టండి. వెహికల్ స్పాన్సర్, మా వెహికల్ కి స్పాన్సర్ అంతా అంతా కాదులే మనం కానీ. ఎట్లున్నాడు కాలి అల్లు అర్జున్, ప్రభాస్ ప్రభాస్ ఎదురా అన్నయ్యని మనం ఎందుకురా కించపరచు. గాయ్స్, ఫైనలీ మనం పూరి జగన్నాథ్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ వే అంతా వచ్చేసి సుభద్ర, బాలభద్ర, మన పూరి జగన్నాథ స్వామి రథయాత్ర జరిగే వే అనమాట. ఇది జంక్షన్ నుండి యూటర్న్ చేయగానే ఇట్లా మనకి షేరింగ్ ఆటోలు అయితే ఉంటాయి. అయితే మనకి మనిషికి 30 రూపాయలు అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు ఒక్క పర్సన్కి. అయితే మేము 6 మెంబర్స్ అయితే కూర్చున్నాము. అయితే మనకి 180 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేసినారు. ఇంకా ఇట్లా పలానా మంది ఉన్నారని చెప్పేసి ఇట్లా డిస్కస్ చేసుకొని ఇక మేమైతే జర్నీ అయితే స్టార్ట్ అయితే చేసినాం. ఇంకా నేనైతే చిల్గా మా వాళ్ళతోనైతే కూర్చున్నా. ఇక వీళ్ళతో కూర్చుంటే అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ఇక వీళ్ళతోనైతే కూర్చుండే. ఇక మా వైఫ్ అయితే వేరే ఆటోలో అయితే కూర్చుండే, మా వైఫ్ మా బుడ్డోడు. ఇదంతా మొత్తం పార్కింగ్, 4 వీలర్ 2 వీలర్ ఇంకా ఏదైనా. మన స్వామివారి టెంపుల్ నుంచి ఇక్కడికి 2 కిలోమీటర్స్ అవుతుంది. మనం ఏ వెహికల్, ఓన్ వెహికల్ అయినా బయట వెహికల్ ఏ వెహికల్ అయినా కానీ ఇక్కడనే ఆపుతారు. మనం మళ్ళీ షేర్ ఆటో పట్టుకొని అయితే వెళ్ళాలి అక్కడికి. ఎగ్జాక్ట్గా స్వామివారి టెంపుల్ దగ్గర అయితే మనకైతే దింపేస్తారన్నమాట. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరనే ఇంకొక టెంపుల్ అయితే ఉంది. ఇది శ్రీ సత్యనారాయణ టెంపుల్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే క్లోజ్ అవుతుంది, ఎందుకంటే 3 అవుతుంది కాబట్టి. మళ్ళీ 5 o'clock అయితే ఓపెన్ అయితే అవుతుందంట. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి కాజాలు, ఇంకా మనకి మంచి మంచి తినే వస్తువులు అయితే మనకైతే ఇక్కడైతే దొరుకుతున్నాయి. ఇదైతే మనకి ఒడిస్సా స్పెషల్ అనమాట ఇది. మళ్ళీ పక్కనే చిన్నపిల్లలకి అయితే టాయ్స్ అయితే అమ్ముతున్నారు. నేనైతే మా బుడ్డోడికి కార్ అయితే ఇప్పించాను అనమాట. ఇదంతా నేను ముందే షూట్ చేసేసినాను, ఎందుకనంటే మన పూరి జగన్నాథ స్వామి లోపలికి అయితే ఫోన్స్ అయితే అలౌడ్ ఉండవు. మనకు ఒక లాకర్ ఇస్తారు, అందరి ఫోన్లు అయితే అక్కడనే పెట్టాలి. ఇదైతే ఇంకొక టెంపుల్ అయితే ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. గాయ్స్, ఫైనలీ నేనైతే పూరి జగన్నాథ స్వామిని అయితే దర్శనం అయితే చేసుకున్నాను. చాలా ఎమోషనల్ అయితే అయిపోయినాను, అసలు చెప్పలేనియా. స్వామివారి విగ్రహాన్ని చూడగానే నాకైతే ఒక్కసారి అయితే కళ్ళ నుంచి నీళ్ళైతే వచ్చేసిండే. అసలు నాకు చెప్పలేని, అది అట్లా అయిపోయిందనమాట. అంతగా అయితే నేనైతే ఎమోషనల్ అయితే అయిపోయినాను. టెంపుల్ లోపల అయితే 3 విగ్రహాలు ఉన్నాయి. 3 విగ్రహాలు అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తున్నాయి. వాటి పేరు వచ్చేసి సుభద్ర, బాలభద్ర, మన శ్రీకృష్ణుల వారు. టెంపుల్ లోపల ఈ విధంగా అయితే మనకైతే స్వామివారు అయితే దర్శనం అయితే ఇస్తారు. సుభద్ర, బాలభద్ర, మన శ్రీకృష్ణుల వారు. ఈ టెంపుల్కి చాలా పెద్ద హిస్టరీనే ఉంది. మనకి ఫోన్స్ అయితే లోపలికి అలౌ లేవు కాబట్టి మేము మళ్ళీ లాకర్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా బయట నుంచి అయితే ఫొటోస్ అయితే దిగినాం. అయితే గైస్, ఈ 5 కుండలు కనిపిస్తున్నాయి కదా, కింద మంట బగబగ మండుతున్న దగ్గర అయితే ఫస్ట్ కుండలో ఉన్న బియ్యం ఉడకకుండా పైన ఉన్న 5th కుండలు అయితే బియ్యం అయితే ఉడకడం అయితే జరుగుతుంది. ఈ టెంపుల్కి ఉన్న ఒక విచిత్రమైనది ఏంటంటే ఆ స్వామివారి లీలలే అనమాట, పైన కుండలు ఉడకడం.
అండ్ నెక్స్ట్ గైస్ 55 రకాల వంటకాలు అయితే చేయడం అయితే జరుగుతుంది, స్వామివారికి నైవేద్యం పెట్టడం. అండ్ నెక్స్ట్ 1,00,000 మందికి డైలీ అయితే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతూనే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఈ ప్లేస్ అంతా వచ్చేసి మన రథయాత్ర రోజు మనకి స్వామివారికి ఒక 1-2 నెలల ముందు మనకి మొత్తం అంత రథం అయితే తయారు చేసే ప్లేస్ అయితే ఇదే అనమాట. మనకు 3 రథాలు ఉంటాయి కదా, ఆ 3 రథాలు అయితే ఇక్కడనే జరుగుతుంది. అంతా మొత్తం ప్రిపరేషన్ అంతా ఇక్కడనే చేస్తారన్నమాట ప్లేస్ అంతా. అండ్ గాయస్ ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ టెంపుల్లో అయితే అన్ని విచిత్రాలే ఉంటాయి. మనకి హిందువులకి తప్ప ఇంకా ముస్లింకి కానీ ఇంకా అదర్ వేరే రిలీజన్ కానీ ఇక్కడికైతే మనకైతే లోపలికైతే ఎంట్రీ అయితే ఉండదు, ఓన్లీ హిందూస్కే. అండ్ ఇంకా ఈ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, మనకి ఒకే డైరెక్షన్లో అయితే ఫ్లాగ్ అయితే ఫ్లయింగ్ అవ్వదు. ఇదేమో లెఫ్ట్ సైడ్లో పైన ఉన్నది లెఫ్ట్ సైడ్లో అయితే, ఇంకోటి కింద ఉన్నదైతే మాత్రం రైట్ సైడ్లో అయితే ఫ్లయింగ్ అయితే అయితేనే ఉంటుంది. ఇది ఒక డైలీ ఒక విచిత్రం అనే చెప్పుకోవాలి. సో డైలీ 5 o'clock అయితే ఈవినింగ్ ఈ ఫ్లాగ్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ చేంజ్ చేయకపోతే మాత్రం 18 years అయితే గుడి మాత్రం క్లోజ్ అయితే అవుతుంది. అది ఎట్టి పరిస్థితి అయినా కానీ కంపల్సరీ అయితే చేంజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ గాయస్ టెంపుల్ దర్శనం మొత్తం అయిపోయిన తర్వాతకి మనకైతే ఒడిశా బీచ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇదైతే ఒడిశాలో ఉన్న మొత్తం సముద్రపు నీరు అనమాట, చూసుకోవచ్చు వ్యూ. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అయితే చాలా పెద్ద పెద్ద పడవలు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. అండ్ గ్యాస్ ఫైనలీ అయితే మేమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం, చూసుకోవచ్చు బీచ్లో ఉన్న వ్యూ పాయింట్. ఇంకా మేమైతే ఫుల్ చిల్ అయితే అయిపోయినాం, ఫుల్ అంటే ఫుల్. నేను మా బుడ్డోడు మా వైఫ్ ఇంకా అన్నవాళ్ళు ఇంకా మా తమ్ముళ్ళు కూడా చూసుకోవచ్చు, వాళ్ళు కూడా ముంగడ వెళ్తారు. మేము ఇంకా ఈవినింగ్ పోయినాం కాబట్టి వ్యూ పాయింట్ అలాగనే ఉంటాయి. ఈయన మా రాఘవన్న, వాళ్ళ వైఫ్ అండ్ ఇక మా వైఫ్ కూడా ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. చూసుకోవచ్చు అలలు చూస్తుంటే ఏమో భయం అయితే అయ్యిండే, కానీ అయినా ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేసినాం. మస్తు అనిపించింది బీచ్ అయితే. ఈవినింగ్ ఎట్లా టైం అయితే అసలు అమ్మో చాలా ఘోరంగా ఉండే, అంటే అలలు చాలా డేంజర్గా వచ్చినాయి, కానీ అయినా ఇక మేమైతే చిల్ అయితే అయ్యిండే. ఇక అరే ఒకటి ఎన్టీఆర్ సినిమాలో ఉంటాడు చూడు, 6 packs వేసుకోండి. దా 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 టెంపర్ అరే రాజుడు కన్నయ్య గడి చూడు. ఇగో కన్నయ్య నిన్నే విజయ్ తీసుకున్నావు, నా ఫోన్ పెట్టావు. అండ్ గైస్ లాస్ట్కి మా బుడ్డోడు కూడా చూసినారు కదా ఎంత మంచిగా ఎంజాయ్ చేసినాడో. అలలు వస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, అవి ముంగట రాగానే వెనక జరిగిపోతున్నాడు, భయపడ్డాడు, కానీ అయినా కూడా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు.
కానీ గాయస్ కంపల్సరీ అయితే పూరి జగన్నాథ్ అయితే ఎవరైనా వస్తే ఇక్కడ పక్కనే బీచ్ కూడా ఉంటుంది, బీచ్ కూడా కంపల్సరీ అయితే రండి. అండ్ గాయస్ మన వీడియోకి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.